హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఎగ్ మీల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని స్పైసెస్ అయితే వేసుకోవాలన్నమాట. దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, అలా బిర్యానీ స్పైసెస్ అన్నమాట. ఇప్పుడు ఇందులో 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. ఒక రెబ్బ ఫ్రెష్ కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక 2 టమోటాలను అయితే వేసుకోవాలి. ఇవి బాగా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా ఒక 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలన్నమాట. ఇవి కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ముందుగానే వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని గట్టిగా పిండి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్స్ అయితే ఒక కప్పు తీసుకొని వేసుకుంటున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అచ్చం మన చికెన్ తిన్నట్టే ఉంటుందన్నమాట. నేనైతే దీన్ని బగారా రైస్లోకి కాంబినేషన్గా చేశాను. ఇవి కాస్త ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను అయితే వేసుకున్నాను. వీటిల్ని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్లోకి కానీ రోటీ, చపాతీ ఇలాంటి వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంది. చేయడం కూడా అసలు ఒక 10 మినిట్స్లో అయిపోతుందన్నమాట. ఎగ్స్ ఉడికించి పక్కన పెట్టుకోవడమే లేట్. ఇవి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మన మీల్ మేకర్స్ని ముందే నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పీల్చవు. నానబెట్టకుండా వేసారనుకోండి అసలు వాటర్ లేకుండా పీల్చేస్తాయి అన్నమాట. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారా, నూనె పైకి తేలిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు అనేది మీ ఆప్షనల్ అండి, వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత సిమ్లో పెట్టేసి ఇలా నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మనకు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చివాసన లేకుండా ఉండాలంటే సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇంక లాస్ట్గా అయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. బగారా రైస్లోకి అయితే చాలా చాలా బాగుండిందండి ఇదైతే. ఇంకా చపాతీ, రోటీలో కూడా సూపర్ ఉంటుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్